శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదారవిందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు బ్రహ్మరాజుల వారి పాదపద్మములకు నా ఒక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా ప్రపంచంలో అనేక మంది గురువులమని గుడక ఈ బోధన చెప్పేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నిజధర్మ మర్మాలను గుడక మనము గ్రహించుకొని బోధ పూర్ణత్వ భావాన్ని మనము చక్కగా తెలుసుకున్నప్పుడే మనకు ధర్మ మర్మాలు తెలియబడతాయి. ఎట్లా ఉంటుంది అని అంటే అంటాడు గురువుగారు, మంత్రము చే సంతెట్లగు మంత్రము చే సంతెట్లగు తంత్రము లేకున్నగాదు తంత్రము చేతన్ మంత్రము లేకను అడుగిలా మంత్రము చే సంతెట్లగు తంత్రము లేకున్నగాదు తంత్రము చేతన్ మంత్రము లేకను అడుగిల మంత్రము తంత్రంబు రెండు మరుగుడుకోని కార్యములన్నీ జరిగించుపోని మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగా మంత్రతంత్రములలో మరుగెరుగు గురునీచే మరుగుడుకోని కార్యములన్నీ జరిగించుపోని. మంత్రముచే సంతెట్లగు, మంత్రమనగా ఏమిటో తంత్రమనగా ఏమిటో మనకు బాగా తెలియాలి. గురుధర్మాలను మనము గ్రహించాలి. అంటే మనకు ఈ మంత్రతంత్రములో మర్మము ఏదో తెలిసినటువంటి గురుదేవుని చేత మనము బోధ వింటే మనకు పూర్ణత్వ భావము తెలియబడుతుంది. మంత్రం అంటే ఏమిటి, తంత్రం అంటే ఏమిటి, ఏమిటి మంత్రతంత్రాలు? మంత్రముచే సంతెట్లగు, ఒక్క శరీరము చేత మాత్రమే పనులు జరగవు. అట్లా మంత్రము చేత మాత్రమే పనులు జరగవు, తంత్రము కూడా ఉండాలి. అట్లని మంత్రము లేక ఒత్తి తంత్రము చేత మాత్రమే పనులు జరగవు. రెండు మంత్రతంత్రాలు రెండు కలిస్తేనే పనులు జరుగుతాయి. ఇక్కడ మంత్రమేది తంత్రమేది? మంత్రం అంటే ఎరుక, తంత్రం అంటే శరీరం. శరీరాన్ని బండబెట్టి ఆత్మ పనులు చేస్తుందా? చేయలేదు. అట్లని ఆత్మతో పనులు చేపిస్తూ ఆత్మ ఊరికే ఉండి శరీరం పనులు చేయమంటే చేస్తుందా? చేయదు. శరీరమును బండబెట్టి ఆత్మ పనులు చేస్తుందా? చేయలేదు. ఆత్మ ఊరికే ఉండి శరీరం పని చేస్తుందా అంటే చేయదు. రెండు కలిసినప్పుడే పనులు జరుగుతాయి. అందుకే ఈ మంత్రతంత్రములలో మరుగు ఏదైతే ఉన్నదో ఆ మరుగు తెలిసినటువంటి గురువు చేత మనము ఈ బోధ వింటే మనకు ధర్మమర్మాలు పూర్ణత్వంగా తెలుస్తాయి అంటాడు గురువుగారు. అందుకే ఏమంటున్నాడు, మంత్రముచే సంతెట్లగు తంత్రము లేకున్నగాదు తంత్రము చేతన్ మంత్రము లేకను అడుగిలా మంత్రము తంత్రంబు రెండు మరిగూడుకోని కార్యములన్నీ జరిగించుపూని. మంత్రతంత్రములు రెండూ కలిస్తే నేనుమేనులు, దేహీ దేహములు, క్షరాక్షరములు, జీవేశ్వరులు ఇద్దరూ కలిస్తేనే వ్యవహారములు పనులు అన్నీ జరుగుతాయి. కానీ ఒకదాని చేత ఏ దాని చేత అయినా కానీ, తంత్రము చేత కానీ మంత్రము చేత కానీ ఏ ఒక్కదాని చేత అయినా కానీ పనులు జరగవు. ఈ మంత్రతంత్రములు అంటే ఏంటివో దీనిలలో ఉండే మర్మము ఎరిగినటువంటి గురుని చేత కూడుకొని పనులన్నీ జరిగించునాయన అంటాడు గురువుగారు. మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగు. మంత్రంలో ఉండే రహస్యమేందో తంత్రములో ఉండే రహస్యమేందో ఈ రెండింటి యొక్క మర్మమేందో తెలిసినటువంటి గురువును ఆశ్రయించితే ఆయన ద్వారా నువ్వు పనులు కార్యాలన్నీ జరుగుతాయి. కానీ
మంత్రతంత్రములంటే తెలియక మంత్రతంత్రములలో ఉండే మర్మము తెలియనటువంటి గురువులను ఆశ్రయించితే పనులు జరుగుతాయా నాయన? జరగవంటాడు గురువుగారు. కాబట్టి మంత్రముచే సంతెట్లగు తంత్రము లేకున్నగాదు తంత్రము చేతన్ మంత్రము లేకను వడిగిల మంత్రము తంత్రంబు రెండు మరిగూడుకోని కార్యములన్నీ జరిగించు పూని మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగు ఆ మంత్రతంత్రములలో మరుగెరుగు గురునీచే మరిగూడుకోని కార్యములన్నీ జరిగించు పూని అంటాడు గురువుగారు. సంకల్పాదిక గుణములు సంకులమీ ఎరుక ఎందు సమకూడుండున్ సంకల్పాదిక గుణముల సంకులమచలమున చూడ జాడా లేదన్నా ఈ రెంటికి వీడుగాదన్నా సంకోచింపక చదువు సంక బుట్టదు చంక జాడా లేదన్నా ఈ రెంటికి ఈడుగాదన్నా. ఏమంటున్నాడు గురువుగారు? సంకల్పాదిక గుణములు సంకులమీ ఎరుక ఎందు సమకూడుండు. అనేకమైనటువంటి సంకల్పములు, అరిషడ్వర్గములు, ఆశపాశములు, శీతోష్ణ సుఖదుఖములు, రాగద్వేషములు, కామ క్రోధ లోభ మోహ మదమశ్చర్యములు, ఈ సమస్త గుణములు దోషములన్నీ ఎక్కడ నిక్షిప్తమై దేనికి కలుగుతూ ఉన్నాయి అంటే ఇదిగో ఈ నేననే అహం పదార్థమనే ఆత్మనే ఎరుకకు కలుగుతూ ఉన్నాయి. సంకల్పాదిక గుణములు సంకుల మచలమున చూడ జాడ లేదన్నా. ఇదే విధంగా ఈ అర్షద్వర్గములు, ఈ రాగద్వేషములు, ఈ సంకల్ప వికల్పములు ఇవన్నీ అచలములో చూస్తే దీనిలో జాడ లేనే లేదు. అందుకే అంటాడు సంకల్పాదిక గుణముల సంకుల మచలమున చూడ జాడలేదన్నా ఈ రెంటికి ఈడుగాదన్నా సంకోచింపక చదువు శంక బుట్టదు. ఎన్ని విధాలుగా విచారించి చూసినా కూడా ఈ రాగద్వేషములు, ఈ సంకల్ప వికల్పములు ఇవన్నీ అచలములో ఏ మాత్రము కూడా గుర్తులు లేనే లేవు నాయన. ఈ సంకల్పాదిక గుణములన్నీ కూడా ఈ ఎరుక అంతే నిక్షిప్తమై ఉన్నాయి. దీని అందే అన్నీ కలుగుతూ ఉన్నాయి. అనేక రాగద్వేషములు దీనికే కలుగుతుంటాయి, సంకల్ప వికల్పములు దీనికే కలుగుతుంటాయి, అర్షడ్వర్గములు దీనికే కలుగుతుంటాయి, ఆశపాశములు దీనికే కలుగుతుంటాయి, రాగద్వేషములు దీనికే కలుగుతుంటాయి, జనన మరణములు దీనికే కలుగుతుంటాయి, సుఖదుఖములు దీనికే కలుగుతుంటాయి, బంధమోక్షములు దీనికే కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేనటువంటిది అచల పరిపూర్ణము అని గురుముఖంగా మనము తెలుసుకొని ధన్యులమైదామని గురువాక్య బోధ ధర్మము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి అఖండ అచల పరిపూర్ణ బోధను గురుముఖంగా ఇంకా తెలుసుకుంటూ మనము ప్రయాణమయ్యి సత్యము మనకు పరమార్థమును మనము పూర్ణత్వంగా గ్రహించుదామని గురుబోధ ధర్మము శిష్యునికి ఏ విధంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడో మనము కూడా చెవులార విని కండ్లారా దర్శించి తరించుదామని తెలియజేస్తూ రాబోయే వాక్యము భద్రాద్రాంకితమనే వాక్యములో మనకు గురువు ఏ విధంగా శిష్యునికి భద్రముగా ఈ బోధను దృఢపరుస్తున్నాడో తెలియజేస్తున్నాడో పరిపూర్ణ బోధను విని అందరము తరించుదామని తెలియజేస్తూ సద్గురు ప్రభు మహారాజుకు జై.